నమస్తే. నటసింహం బాలకృష్ణకి 50 ఏళ్ళు. అదేనండి, తాతమ్మ కళతో 50 ఏళ్ళు. అయితే తాతమ్మ కళ రిలీజ్ అయ్యి ఈ రోజుకి 50 ఏళ్ళు అనుకోవచ్చు. అయితే దీనికి సంబంధించినటువంటి ఒక వేడుకలే సెప్టెంబర్ 1వ తారీఖున జరగబోతున్నాయి. అయితే మొత్తానికి తాతమ్మ కళకి 50 ఏళ్ళ గురించి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. తాతమ్మ కళకి సంబంధించి 50 ఏళ్ళు అని చెప్పేసి అనుకుంటున్నాం. అయితే సాధారణంగా చాలా అరుదుగా ఇలాంటి నటులు ఉంటారని చెప్పుకోవాలి. ఏ ఇండస్ట్రీలో అయినా సరే ఖచ్చితంగా ఇలా 50 ఏళ్ళు పూర్తి చేసుకున్న నటులు ఎవరున్నారంటే మనకు బాలీవుడ్లో కూడా చాలా తక్కువే చెప్పుకోవచ్చు. టాలీవుడ్లో మనం చాలా అరుదుగా మనం బాలకృష్ణ గారిని చూడవచ్చు. సో అసలుకి తాతమ్మ కళకి 50 ఏళ్ళు, అది కాక బాలకృష్ణ గారికి సంబంధించిన ఇంకా విభిన్నమైనటువంటి క్యారెక్టర్లు కూడా చేశారు. సో మొత్తానికి బాలకృష్ణ గారిని చెప్పాలంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఈ తాతమ్మ కళ సినిమా అనేది ఆ కథాపరంగా చూసుకుంటే ఎన్టీఆర్ రామారావు గారు రాసిన కథే. దాన్ని డివి నరసరాజు గారికి ఇస్తే డైలాగుల వెర్షన్ అంతా ఆయన రాసుకుంటూ వచ్చారట. ఎన్టీఆర్ రామారావు గారు స్వయంగా డైరెక్ట్ చేశారు. అంటే వాళ్ళ పిల్లలు చాలామంది ఉన్నా కానీ దీనికి మన బాలయ్య బాబు ఈ పాత్ర సరిపోతాడు అనుకుని బాలయ్య బాబుని ఒక ప్రత్యేక పాత్ర, మెయిన్ లీడ్ పాత్ర కూడా బాలయ్య బాబే. అంటే తాతమ్మ కళ నెరవేర్చడానికి బాలయ్య బాబు ఏం చేశాడు ముని మనవడుగా అనేది మెయిన్ క్యారెక్టర్ కాబట్టి మన బాలయ్య బాబుని ఈ సినిమాకి బాలనటుడిగా కాకుండా హీరోగానే చూడాలి. అందువల్ల దీనికి అంత ఇంపార్టెన్స్ వచ్చింది. బాలయ్య నట జీవితానికి ఇప్పుడు అట్లా అనుకుంటే నట జీవితం అనుకుంటే హరికృష్ణ గారు కూడా ఈ సినిమాలో యాక్ట్ చేశారు. అంటే లీడ్ రోల్ చేశారు కాబట్టే బాలయ్య బాబు 50 ఏళ్ళు అయిందని చెప్పుకోవచ్చు మనం ప్రధానంగా. ఇంకొకటి ఏంటంటే ఈ సినిమాలో నటించిన వాళ్ళలో ఇప్పటికి ఇద్దరు మాత్రమే జీవించి ఉన్నారని చెప్పుకోవచ్చు. వాళ్ళు ఎవరంటే కాంచన గారు ఎన్టీ రామారావు గారు భార్యగా చేశారు. అలాగే రోజారమణ గారు బాలయ్య బాబుకి అక్కగా చేశారు ఈ సినిమాలో. అంటే ఈ సినిమాకు ప్రత్యేకత ఏంటంటే ఈ సినిమాకి రిలీజ్ అవ్వడానికి కూడా ఆటంకాలు ఏర్పడినాయి. 2 సార్లు సెన్సార్ జరిగింది. ఒకటి అసెంబ్లీలో డిస్కషన్స్. ఎందుకంటే అప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఏంటంటే కుటుంబ నియంత్రణ పాటించాలి అనే దాని మీద నేను ఒక నినాదంగా తీసుకొచ్చింది. 2 పిల్లల ముద్దు ఆపై వద్దని నినాద స్లోగన్స్ రాసే టైం అది. ఆ టైంలో 5 సంతానంతో ఎన్టీ రామారావు గారు ఈ సినిమా చేయటం అనేది అంటే ఎక్కువ మంది సంతానానికి ఆయనకి సుముఖంగా ఉండేవాళ్ళు, పిల్లలు పరిమితంగా ఉండాలి, దానికి విరుద్ధమైన. అందువల్ల ఈ సబ్జెక్ట్ ఎంచుకుని చేయటం వల్ల, ఎందుకంటే 5 సంతానం కూడా 5 సమస్యలకు ప్రాతినిధ్యం వహించేలాగా ఉంటుంది. హరికృష్ణ ఏంటంటే చెడ్డవాళ్ళతో సహవాసం చేసి తర్వాత మారిపోయే మనస్తత్వం. రాజబాబు కూడా ఒక బ్రదరు, అతను ఏంటంటే హిప్పీకి పెంచుకుని జులాయిగా తిరిగే టైపు ఆ పాత్రది. రెక్లెస్నెస్, తాతమ్మ అంటే గౌరవం కూడా ఉండదు. అసలు ఈ సినిమా స్టార్టింగ్లోనే బాలయ్య బాబు రావటమే తాతమ్మకి పరిచయం చేసినప్పుడు కూడా అంటే పట్నం వెళ్ళిపోతాడు ఎన్టీ రామారావు. వ్యవసాయ పనులు అన్నీ వదిలేసేసి భార్యని పిల్లల్ని తీసుకుని పట్నం వచ్చేస్తాడు. అప్పటికి అక్కడే పడతాడు ఆ కుర్రాడు కూడా బాలయ్య బాబు. అలా తాతమ్మ అంటే అక్కడికి వచ్చినప్పుడు నీ తాతమ్మ రానగానే బాలయ్య బాబు చాలా వినయ విధేయతలతో తాతమ్మ పాదాలకు నమస్కరించడం కానీ, అంటే ఒక సంస్కారం, ఆ 5 పిల్లల్లో ఒక సంస్కారవంతుడైన పాత్రని బాలయ్య బాబు పోషించారు. ఇది ఈ సినిమాలో బాలయ్య బాబు పాత్ర ప్రత్యేకత. అయితే తాతమ్మ కళకి ఈ రోజుతో 50 ఏళ్ళు కాబట్టి, అది కాక మీరు ఇందాక చెప్పినట్టు ఈ సినిమాలో నటించిన వాళ్ళు ఇంకా 3 ఉన్నారు. ఒకటి బాలయ్య గారు, ఇంకొకరు మీరు అన్నట్టు కాంచన గారు, ఇంకొకరు రోజారమణ గారు. అయితే మొత్తానికి ఈ 3కి సంబంధించి రేపు రాబోతున్న సెప్టెంబర్ 1వ తారీఖున ఈ 3 వేదిక మీద కనిపించబోతున్నారంటే ఏం చెప్తారు? అంటే కాంచన గారు చాలా ఏజ్ అయిపోయి చెన్నైలో ఉంటున్నారు. ఆవిడ చాలా పబ్లిసిటీకి ప్రచారాలకి చాలా దూరంగా ఉంటున్నారు. ఆవిడ వచ్చే అవకాశం అయితే ఉండదనుకుంటున్నాను నేను అనుకోవటం. కాస్త ఇన్వైట్ చేస్తే ఇండస్ట్రీ పెద్దలు ఆవిడని స్వయంగా కలిసి ఇన్వైట్ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే దాంట్లో తల్లిగా చేశారు కాబట్టి కాంచన గారు ఉంటే మాత్రం దీనికి వన్య వస్తుందని అనుకోవచ్చు. అది ఈ విషయం నేను ఛాంబర్ పెద్దల దృష్టి కూడా తీసుకెళ్తాను ఒకటి. ఆ తర్వాత ఇక బాలయ్య బాబు మొదట్లో ఈ సినిమా షూటింగ్లో బాలయ్య బాబు ఎన్టీ రామారావుతో తిట్లు తిన్నారట. అసలు నువ్వు సరిగ్గా చేయట్లేదని చెప్పి ఎన్టీఆర్ గారు కోపట్టడం ఇవన్నీ జరిగినాయట. అప్పుడు భానుమతి గారు అడ్డం పడి అట్లా తిట్టొద్దు, కుర్రాడు మంచి ఇదిగా ఉన్నాడు, చక్కగా పైకి వస్తాడు, నీ పేరు నిలబెడతాడని చెప్పి భానుమతి గారు ఆ రోజులోనే అన్నారట. ఆ పేరుని సార్థకం చేస్తున్నాడని చెప్పి ఇప్పటికీ అంటూ ఉంటారు. అది తాతమ్మ కళకు సంబంధించిన విశేషం. ఆ తర్వాత సినిమా రిలీజ్ అయిన తర్వాత సెన్సార్ ఇబ్బందులు దాటుకుని రిలీజ్ అయిన తర్వాత 74 ఆగస్టు 30 ఇదే రోజు రిలీజ్ అయింది. అయిన తర్వాత దాని మీద నిషేధాలు ఉన్నాయి కాబట్టి ఆపేశారు. ఎక్కువ సంతానంతో ఇట్లా ఎంకరేజ్ చేస్తూ తీశారు అని చెప్పి ఆపిస్తే మళ్ళీ కొన్ని కథలో మార్పులు చేర్పులు చేసుకుని 1975 జనవరి 8వ తారీఖుని మళ్ళీ రిలీజ్ చేశారు. అది ఈ ఒక సినిమా బాలయ్య బాబు నడిచిన మొదటి సినిమా ప్రత్యేకత ఏంటంటే ఒకే సినిమా 2 సెన్సార్లు జరగటము, 2 సార్లు రిలీజ్ అవ్వటం. అదొక ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు మనం.
ఇందులో రమణారెడ్డి లాంటి వాళ్ళు కూడా ఉన్నారు ఈ సినిమాలో. అయితే ఆ సినిమాకి సంబంధించి చూసుకుంటే మనకి భానుమతి గారు కావచ్చు, ఎన్టీఆర్ గారు కావచ్చు, రోజారమణి గారు కావచ్చు, కాంచన గారు కావచ్చు, రాజబాబు ఇలాంటి అతిరథ మహారథులు అందరూ కూడా ఉన్నారు. సో సినిమా అప్పట్లో 2 సార్లు రిలీజ్ అయింది కాబట్టి 2 సార్లు హిట్ అయిందా? 2 సార్లు హిట్ అయింది సినిమా అయితే హిట్. స్టార్టింగ్లో ఆపేశారు కాబట్టి అప్పట్లో ఎన్టీఆర్ ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్, పైగా ఆయన డైరెక్షను, ఆయన కథ, అలా దానికి అవార్డు కూడా వచ్చిన సినిమాగా చెప్పుకోవచ్చు తాతమ్మ కళకి. అలాగే తాతమ్మ పాత్రని అప్పటిదాకా తాతమ్మ పాత్రలో కూడా రాలా, నానమ్మలు అమ్మమ్మలు ఉండేవాళ్ళు, కానీ తాతమ్మలతో సినిమా చేద్దామనే ఆలోచన కూడా లేకపోవడం విశేషం. ఇందులో ఏంటంటే నాకు గుర్తున్నంత వరకు ఈ సినిమాలో క్లైమాక్స్లో భానుమతి గారి భర్త పాత్ర ఇల్లు వదిలి వెళ్ళిపోతాడు, అది చూపించరు స్టార్టింగ్లో. కానీ సినిమా రీరిలీజ్ చేసినప్పుడు ఆ ఎన్టీఆర్ పాత్ర తిరిగి వచ్చినట్టుగా చూపించినట్టుగా నాకు గుర్తు. మళ్ళీ నేను సినిమా చూసి చాలా కాలం అయింది కాబట్టి, ఎందుకంటే ఆ పెద్ద ఎన్టీఆర్ కూడా ఈ సినిమాలో రావడం అనేది ఒక విశేషంగా చెప్పొచ్చు. సో మొత్తానికి ఇంతకాలానికి కూడా ఈ సినిమాని మర్చిపోలేకపోతున్నాం అంటే ఖచ్చితంగా అది ఎన్టీఆర్ గారి డైరెక్షన్, అది కాక బాలయ్య గారు 50th మూవీ అని చెప్పి అనుకోవచ్చు అంటారా? ఖచ్చితంగా, ఎందుకంటే దీంట్లో బాలయ్య బాబు పాత్రలో కూడా ఒక ప్రత్యేకత ఉంది. మంచి పెద్ద పెద్ద చిన్నప్పుడే 14 ఏటా నటించాడు ఆయన. కళ్ళద్దాలు పెట్టుకోవటము, చాలా ముద్దుగా కనిపించడము, చాలా వినయ విధేయతలతో కూడిన పాత్ర అది. స్టార్టింగ్లో అతను రావటమే, స్కూల్ నుంచి రావడం కానీ, ఆ తాతమ్మకి పాదాలకు నమస్కరించడం కానీ, ఒక సంస్కారవంతంగా అతను బిహేవ్ చేయటం కానీ, తాతమ్మ కూడా ముచ్చట పడుతుంది ఈ మునిమనోడు, చిన్న మునిమనోడు అంటే. మిగతా వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఆవారాగా తిరిగే బ్యాచ్ లాగా మీకు కనిపిస్తారు. రోజారమణి గారు ఒక అక్కగా ఉంటారు, ఆ పాత్ర వరకు డిగ్నిఫైడ్గా ఉంది. అదే అండి ఈ సినిమా ప్రత్యేకత. అయితే సాధారణంగా హీరోల బర్త్డే రోజు సందర్భంగా మనం చూస్తుంటాం, వాళ్ళ సినిమాలు ఏదైతే ఉన్నాయో బ్లాక్ బస్టర్ హిట్లు ఏవైతే ఉన్నాయో దాన్ని 4K వర్షన్లో రిలీజ్ చేస్తూ వస్తున్నారు. అయితే 50 ఏళ్ళ ఘన చరిత్ర అనేది చాలా తక్కువగా అరుదుగా దొరుకుతుంటుంది నటీనటులకి. అయితే ఇప్పుడు బాలకృష్ణ గారికి సంబంధించి ఇప్పుడు తాతమ్మ కళ 50వ సంవత్సరం కాబట్టి దీనికి సంబంధించి ఏదైనా సరే మార్పులు చేర్పులు చేసుకొని కానీ, లేదా ఇప్పుడు ఈ వర్షన్లో ఏదైనా చేంజెస్ చేసో కలర్లోనో దాన్ని మళ్ళీ రిలీజ్ చేసే అవకాశం ఉందా అంటే ఏం చెప్తారు? అంటే రిలీజ్ చేసినా ఇప్పుడు జనం అభిరుచులు మారిపోయినాయి, దీన్ని యాక్సెప్ట్ చేస్తారని లేదు. పైగా దీన్ని 4K వెర్షన్లో తీసుకురావాలంటే చాలా ఖర్చుతో కూడిన పని కాబట్టి అది సాధ్యం కాకపోవచ్చు. కాకపోతే ఏంటంటే ఒక అప్పట్లో దీన్ని ప్రింట్, వీళ్ళ సొంత సినిమానే కాబట్టి ప్రింట్ ఉంటే అది ఈ రేపు కార్యక్రమాల్లో ఇలాంటి కొన్ని సన్నివేశాలని, మొదటి సినిమా సన్నివేశాలని ప్రదర్శించడం అనేది చేస్తే మాత్రం చాలా బాగుంటుంది. ఎందుకంటే ఆ మధురానుభూతులు వేరు. తర్వాత హీరో అయినా ఆ తర్వాత ఎన్ని రికార్డులు సాధించినా కానీ మొదటి సినిమా అనుభవం అనేది ఒక ప్రత్యేకత. ఈ అప్పట్లో సినిమాలు ఏంటంటే 4 రోజుల్లో సినిమా కంప్లీట్ అయిపోయేది, 20 రోజులు షూటింగ్ పార్ట్ అయిపోతూ ఉండేది. కాబట్టి అంటే ఆగస్టు 30వ తారీఖు 1974 ఆగస్టు 30ని రిలీజ్ అయిందంటే అంతకుముందు జూన్ జూలైలోనే సినిమా సెట్స్ మీదకి వెళ్ళి ఉంటుంది. వెంటనే 4 రోజుల్లోనే కంప్లీట్ అయిపోయి 1-2 నెలల్లో కంప్లీట్ అయిపోయి బయటకు వచ్చేస్తుంది. ఆ కథాపరంగా చర్చలు కానీ 2-3 నెలలు టైం పెట్టి అవకాశం ఉండదు, అంతకు మించదనమాట. అది తక్కువ రోజుల్లో చేసిన ఒక మంచి సినిమాగా చెప్పుకోవచ్చు. అయితే సెప్టెంబర్ 1వ తారీఖున జరగబోయేటువంటి ఒక వేడుకల్లో బాలకృష్ణ గారు వీటికి సంబంధించినటువంటి మధురానుభూతులన్నీ కూడా నెమరేసుకోబోతున్నారా అంటే ఏం చెప్తారు? 100%. ఎందుకంటే ఇట్లాంటి సినిమాకి సంబంధించిన అనుభూతులు చెప్పాలంటే అప్పట్లో ఆ టైంలో ఉన్నవాళ్ళు వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళ అబ్బాయిలు చెప్పాల్సింది తప్పితే, ఎందుకంటే బాలయ్య బాబు మనకేంటంటే గూగుల్లో చూస్తే అసలు ఈ సినిమాకి సంబంధించిన బాలయ్య బాబు ఫస్ట్ మేకప్ ఎప్పుడు వేసుకున్నాడు, ఎప్పుడు కెమెరా ముందుకు వెళ్ళారు, ఈ డేటా మనకు లభ్యం కావట్లేదు. అసలు ఫస్ట్ రోజు ఎప్పుడు బాలయ్య బాబు కెమెరా ముందుకి ఫస్ట్ మేకప్ చేసిన రోజు ఏది అంటే మనకి గూగుల్లో దొరకట్లేదు కూడా. సినిమా రిలీజ్ అవుతుంది 30వ తారీఖు రిలీజ్ అయ్యింది ఆగస్టు 1974 అనే డేటా తప్పితే ఆ సినిమా విశేషాలే మనకి దొరకట్లా. అప్పుడు మనకి లైబ్రరీలో సినిమా ప్రమోషన్స్ కార్యక్రమాలు వస్తాయి కాబట్టి అప్పటి పత్రికల్లో 1974లో ఉన్న పత్రికల్లో దొరకాల్సింది తప్పితే వేరే డేటా లేదు మనకి. సో మొత్తానికి ఓవరాల్గా ఇక చూసుకుంటే పూర్తిగా ఒక అట్టహాసంగా జరగబోతున్న వేడుకలు. ఈ వేడుకలు సంబంధించి ఖచ్చితంగా తాతమ్మ కళ సినిమా ఒకటే ఇక్కడ దీనికి లీడ్గా మనం చూసుకోవచ్చు. ఎందుకంటే 50 ఏళ్ళ ఘన చరిత్ర అనేది ఓన్లీ ఆ సినిమాతోనే కాబట్టి ఆ సినిమా వల్లే ఇప్పుడు పూర్తిగా బాలకృష్ణకి 50 ఏళ్ళది వచ్చింది కాబట్టి అదొక పెద్ద అరుదైన మూవీ కింద చూడవచ్చు అంటారా బాలకృష్ణ గారికి? ఇది ఒక అరుదైన మూవీగానే మనం చూడాల్సి వస్తుంది. ఎందుకంటే 50 ఏళ్ళు అనేది సాహసమే జీవితం 84 అంటే 10 ఏళ్ళు తేడా వస్తుంది హీరోగా మొదటి సినిమా అనుకున్నప్పుడు. ఇది లీడ్ రోల్ పెట్టడం అనేది ఎన్టీ రామారావు గారు దూరదృష్టికి మనం అభినందించాల్సిందే. బాలయ్యని మొదటి సినిమాతోనే ఒక లీడ్ రోల్ చేయటం అనేది
అంటే ఆయనకి అప్పట్లోనే ఆ 60 సెన్స్ అనుకోవాలా లేకపోతే ఏంటో తెలియదు కానీ నా వారసుడు బాలయ్య అవుతాడని అంతమంది పిల్లలు ఉన్నా కానీ జయకృష్ణ గారు ఉన్నారు, రామకృష్ణ గారు ఉన్నారు, హరికృష్ణ గారు ఉన్నారు. హరికృష్ణ గారితో మళ్ళీ బాలయ్య బాబుతో రామ్ రహీమ్ అని దీని తర్వాత సినిమా వచ్చింది. అది కూడా లీడ్ రోల్గా చెప్పాల్సి వస్తుంది. వేడుకలు ఎలా జరగబోతున్నాయి సెప్టెంబర్ 1వ తారీఖున అంటే ఏమంటారు? చాలా అట్టహాసంగా చేయబోతున్నారండి. ఎవరెవరు వస్తారో ఏంటి అనే దాని మీద ఇప్పటికీ ఒక స్పష్టత అయితే వచ్చేసింది. కాకపోతే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు 2వ తారీఖు జరగబోతుంది కాబట్టి ఆయన కొద్దిగా హడావుడిలో కొద్దిగా విజయవాడలో ఉంటారనే సమాచారం ఉంది. నారా లోకేష్ గారు కూడా ఆ రోజు రాకపోవచ్చు అనేది ఒక వార్తలు వినిపిస్తున్నాయి. కానీ కనీసం అటెండ్ అవుతారో మరి ఏదో విధంగా వచ్చి వెళ్ళిపోతారేమోనని ఆశిస్తున్నారు అందరూ. ఇంకొకటి ఏంటంటే ఆ కార్యక్రమం మరి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కి ఆ తెల్లారి పుట్టినరోజు కాబట్టి అదే సందర్భంలో అదే వేదిక మీద పవర్ స్టార్ బర్త్డే కేక్ కూడా కట్ చేసుకుంటే ఇంకా మరి అందం వస్తుంది ఈ కార్యక్రమానికి అని అనుకోవచ్చు. సో చూద్దాం సార్, ఖచ్చితంగా సెప్టెంబర్ 1వ తారీఖున ఏం జరగబోతుంది. కానీ సినిమా రిలీజ్ అయ్యి మాత్రం ఈ రోజుకి 50 years అనేది ఒక నిజంగా అరుదైన రికార్డ్ అని చూడాలి. నమస్తే. నమస్తే.